హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా టీజర్ చూసారా? సూపర్గా ఉంది కదా. జీనీగా వచ్చిన నాగార్జున గారు ఒక ట్యాగ్ లైన్ ఇచ్చారు. అదే బిగ్ బాస్ సీజన్ 8 ట్యాగ్ లైన్ అని అనుకుంటున్నాం. సత్య లోపలికి వచ్చేటప్పుడు తను అనుకున్నవి ఉన్నాయి అని అనుకుని వచ్చాడు. దొంగల అన్నీ తీసుకుపోవచ్చు అనుకొని లోపలికి వస్తే అసలు ఊహించనివి చాలా ఉండేసరికి దొంగ సత్య ఆనందానికి అంతే లేదు. దీని అర్థం ఏంటో తెలుసా మీకు? అంటే ఈ సీజన్లో మనం అనుకున్న దానికన్నా ఎక్కువ దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది. అక్కడ దొంగబాబు లోపలికి వెళ్ళగానే ఒక కత్తి చూశాడు కదా, అదే టిప్పు సుల్తాన్ కత్తి. దాంతో కూరలు ఉల్లిగడ్డలు కట్ చేయాలంట. పీకలు కట్ చేసే దాంతో ఉల్లిగడ్డలు కూరలు కట్ చేయడం అంటే అర్థం ఇక్కడ ఉండేదొకటి, అక్కడ చేసేదొకటి, అంతే కదా. అంతేకాదు, మోనాలిసా పెయింట్ కూడా ఉంటుంది. దాన్ని టచ్ చేయగానే దాని వెనుక అద్దం ఉంటుంది. అంటే అక్కడ చూపించేది ఒకటి, మనకు అర్థమయ్యేది ఒకటి. అన్నింటికన్నా అక్కడ ఒక ఆలీబాబా అద్భుత దీపం ఉంది చూశారు, ఆసంగా ఉంటుంది. భలేగా కలర్ఫుల్గా మిలమిలా మెరుస్తూ చూడగానే సూపర్ అని అనుకునేలా ఉంది. ఈ దొంగబాబు అది ముట్టుకోగానే అందులో నుండి జీనీ వచ్చేస్తాడు. వచ్చింది జీనీగా మన కింగ్ నాగార్జున. ఈయనైతే అసలు భలే ఉన్నారు. దీనితోనే తెలుస్తుంది సీజన్ 8 ఎలా ఉండబోతోందో. హౌస్ కలర్ఫుల్గా కళకళలాడుతుంది అని ఈ దీపం వల్ల తెలుస్తుంటే, నాగార్జున గారేమో ఒకే ఒక డైలాగ్, సత్యని వరం కోరుకోమంటే దొంగబాబేమో ఏమైనా కోరుకోవచ్చా, ఇచ్చేస్తారా అని అమాయకంగా అడుగుతాడు. నాగార్జున గారేమో అందంగా తన స్టైల్లో ఒక నవ్వు విసిరి, ఏమైనా అడుగు, నేను మాత్రం అన్లిమిట్గా ఇచ్చేస్తాను అని అంటారు. ఇదేనండి బిగ్ బాస్ సీజన్ 8 ట్యాగ్ లైన్. అంటే బిగ్ బాస్ సీజన్ 7 హిట్ వల్ల సీజన్ 8 ఇంకా గొప్పగా అన్లిమిట్ అండ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పకనే చెప్పేశారు. టీజర్ వచ్చేసింది కాబట్టి ట్రైలర్ నాకు తెలిసి ఆగస్టు 10th కల్లా వచ్చేస్తుంది. ఇక ఈ సీజన్ 8 సెప్టెంబర్ 1కే స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం పక్కా. ఎందుకంటే సెప్టెంబర్ 8 వినాయక చవితి, ఈ పండగ హౌస్లోనే జరుగుతుంది అని అనుకుంటున్నారు.